డెక్సామెథజోన్ కోవిడ్ అప్పుడు లక్షల కొద్ది లైఫ్ సేవ్ చేసిన స్టెరాయిడ్. ఒక చీప్ ఓల్డ్ స్టెరాయిడ్ కొన్ని కోట్ల మందిని కోవిడ్ బారి నుంచి కాపాడింది. ఇదేం పెద్ద ఎక్స్పెన్సివ్ డ్రగ్ ఏం కాదు. ఇది మన దగ్గర కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఇండియాలో సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు 70% ఐసీయూ పేషెంట్స్ డెక్సామెథజోన్ అనే స్టెరాయిడ్ వల్ల లంగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గి వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవడానికి చాలా హెల్ప్ చేసింది. డెక్సామెథజోన్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టెరాయిడ్. ఇది జనరల్ గా వైరస్ ని డైరెక్ట్ గా కిల్ చేయదు, కానీ మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దాని వైపు అనేది మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. జనరల్ గా COVID-19 లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మన లంగ్స్ సైటోకైన్స్ నుంచి వచ్చే ఒక యుద్ధాన్ని ఆపటాన్ని ఇది ఇమ్యూన్ సిస్టమ్ లో చాలా హెల్ప్ చేస్తుంది. జనరల్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఒక సోల్జర్స్ అనుకుందాం. ఈ సోల్జర్స్ ఒక్కొక్కసారి హరిబరిలో వాళ్ళ ఓన్ సిటీని అటాక్ చేసుకుంటాయి, జస్ట్ లైక్ మీ లంగ్స్ లాగా. ఈ డెక్సామెథజోన్ ఒక జనరల్ లాగా స్టెప్ ఇన్ అయ్యి మన ఆర్మీని కామ్ చేసి స్మార్ట్ గా ఫైట్ చేయడం నేర్పిస్తుంది. అలాగే COVID-19 అప్పుడు డెక్సామెథజోన్ యూజ్ చేయడం వల్ల డైరెక్ట్ గా కోవిడ్ మీద ఎఫెక్ట్ చూపించకపోయినా మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ బాడీని డ్యామేజ్ చేయనివ్వకుండా ఇది చాలా హెల్ప్ చేసింది. ఇది జనరల్ గా అలర్జీస్ లో, బ్రెయిన్ స్వెల్లింగ్స్ లో, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో చాలా ఎక్కువ వాడతాం. ఈసారి నుంచి డెక్సామెథజోన్ మీకు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే ఏంటి స్టెరాయిడ్ ప్రిస్క్రైబ్ చేశారని క్వశ్చన్ చేయకండి. హీ థాట్ ఇట్ వాస్ వెరీ మచ్ నీడెడ్. మీ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి ఉన్నా, లేకపోతే దానికి నిజంగా నీడ్ అయ్యి ఉన్నా, మీకు అలర్జీస్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ ఉన్నప్పుడు, లేదా న్యూమోనియా డిసీజెస్ ఉన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది.